మేధస్సును జ్ఞాపక శక్తిని పెంపొందించే క్రీడ చదరంగం. పూర్వం రాజ్యాలను పరిపాలించే రాజులు కూడా పొరుగు రాజ్యాల ఎత్తులను చిత్తు చేయడం కోసం, యుద్ధంలో వ్యూహాల రచన కోసం, మేధాశక్తిని పెంపొందించడం కోసం ఈ చదరంగం ఆడేవారు. బాహుబలి చిత్రంలో అజేయమైన సైనిక సంపత్తి కలిగిన కాలకేయ సామ్రాజ్యాన్ని చిత్తు చేయడానికి బాహుబలి త్రిశూల వ్యూహం అమలు చేసినట్లుగా చదరంగం బోర్డులోని 64 గడుల్లో అంతకు మించి వ్యూహాలు ఉంటాయి. ప్రపంచంలో ఎంతో ప్రాచుర్యం పొందిన చదరంగం క్రీడలో నైపుణ్యం సాధించడానికి నిరంతరం సాధన ఎంతో అవసరం. భారతదేశం నుండి ఎందరో క్రీడాకారులు ప్రపంచ చదరంగంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. గుంటూరు జిల్లా ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన పిడిఎస్ గిరిధర్ చదరంగంలో విశేషంగా రాణించి ఇంటర్నేషనల్ మాస్టర్ స్థాయికి ఎదిగారు. స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం సాధించి చీఫ్ ఓఎస్గా పనిచేస్తున్నారు. ఒక పక్కన ఉద్యోగ నిధులు నిర్వహిస్తూనే ఎంతోమంది క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ ఇస్తూ చదరంగంలో రాణించేలా చేస్తున్నారు. బీసీఎన్ క్రీడా స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్ గారితో కాసేపు ముచ్చటిద్దాం. గిరినాథ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. అయితే ఈ చదరంగంలో మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అలాగే మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా సరే ఈ చదరంగం క్రీడలో ఉన్నారా? అంటే మా కుటుంబంలో మా నాన్నగారు చెస్ ఆడేవారు. వాళ్ళ ఆఫీస్ ఛాంపియన్. వాళ్ళ మా ఫాదర్ వాళ్ళ కొలీగ్తో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి హాలిడేస్ రోజున మార్నింగ్ టు ఈవినింగ్ రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది చూసి నాకు ఇన్స్పిరేషన్ కలిగిందండి. చెస్ నేర్చుకొని ఆడాలన్న కుతూహలం వచ్చింది. అయితే ఈ చదరంగం క్రీడలో ఇప్పుడు దాకా మీరు సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి? ఇప్పటిదాకా అంటేనండి, నేను గ్రాండ్ మాస్టర్ నామ్ హోల్డర్ని, ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ఉంది. తర్వాత ఏజ్ గ్రూప్స్లో అండర్ 19 ఇండియా నెంబర్ 1 అయ్యాను ఫార్మర్, అండర్ 25 ఇండియా నెంబర్ 1 ఫార్మర్. తర్వాత ఇండియన్ టీంకి ఆడాను, ఏషియన్ మెడలిస్ట్ని. ఏషియన్ టీమ్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చింది నాకు. తర్వాత దాదాపుగా ఒక 15 to 20 కంట్రీస్ వెళ్ళానండి రిప్రజెంటింగ్ ఇండియా. అయితే మీకు అసలు ఈ చదరంగంలో మీకు స్ఫూర్తి ఎవరు? అంటే గేమ్ నేర్చుకునేటప్పుడు నాకు కొంచెం పొజిషనల్ సెన్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందండి. దానివల్ల అనటలీ కార్పో ఫార్మర్ వరల్డ్ ఛాంపియన్, ఆయన గేమ్స్ బాగా నచ్చేవి. తర్వాత మన విశ్వనాథన్ ఆనంద్ గారే, ఆయన నాకు చాలా ఇష్టం. ఐఎమ్ హిస్ ఫ్యాన్ అంతే. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్ సంపాదించడం జరిగింది. అయితే ఏ టైటిల్ సాధించడం వల్ల మీకు రైల్వేలో జాబ్ అనేది వచ్చింది? అండర్ 19 ఇండియా నెంబర్ 1 అయినప్పుడు అప్పుడు జాబ్ వచ్చింది. అయితే మీ కెరీర్లో ఎవరి మీద గెలిచినప్పుడు మీరు ఎక్కువ ఆనందపడ్డారు? ఇప్పుడు కరెంట్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు కదండి, ఎక్కువ ఆనందపడటం కన్నా మా గ్రాండ్ మాస్టర్ మీద గెలిస్తే ఆనందపడతాము. నేను దగ్గర దాదాపు ఒక 80 నుంచి 100 మంది గ్రాండ్ మాస్టర్ని కొట్టాను. దాంట్లో చెప్పంటే అమెరికన్ ఫార్మర్ ఛాంపియన్ జాన్ ఎల్వెస్ట్ ఉన్నారు. తర్వాత మన ఇండియాలో విదిత్ గుజరాతీ మీద గెలిచాను. ఇప్పుడు కరెంట్ క్యాండిడేట్ సెలెక్టెడ్ అయినా, చాలా భారతీయులైనా. తర్వాత మంచి గ్రాండ్ మాస్టర్ని గెలిచారండి. 2600 గేమ్స్ మీద, 2500 గేమ్స్ మీద గెలిచాను. అయితే ఈ చెస్ క్రీడా రంగంలో మీరు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగారు. దీని వెనక ఎన్ని సంవత్సరాల కృషి ఉంది? అలాగే రోజుకి ఎన్ని గంటలు సాధన చేసేవారు? అంటే ఇప్పుడు చెప్పాలంటేనండి, ఇప్పుడు చెస్కి ఇండియాలో బాగా ఎంకరేజ్మెంట్ ఉందండి. ప్రతి నెల ఒక టోర్నమెంట్ ఉంటుంది భారతదేశంలో, రేటింగ్ టోర్నమెంట్స్ అవి. కానీ మా టైమ్స్లో మాత్రం ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ వచ్చి 2 ఉండేవి సంవత్సరానికి. అఫీషియల్ ఛాంపియన్షిప్ కాకుండా మిగతా ఓపెన్ రేటింగ్ టోర్నమెంట్స్ కానీ నామ్ టోర్నమెంట్స్ కానీ 2 ఉండేవి. సో మేము అవి ఎప్పుడు వస్తాయా అని వాటి కోసం ప్రాక్టీస్ చేస్తూ కూర్చొని వెయిట్ చేస్తుండాం. ఆ టైంకి మనకి అన్ని సదుపాయాలు ఉండాలండి. ఆరోగ్యం బాగుండాలి, గేమ్ మీద ఫుల్ ప్రిపరేషన్ రెడీగా ఉండాలి. సో అప్పుడు కొంచెం నిజం చెప్పాలంటే అందరూ కష్టంగా ఉండేది. అందరూ బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కానీ ఆ టైం ఆపర్చునిటీ కరెక్ట్గా తగలాలంటే కష్టం కాబట్టి. కానీ ఇప్పుడుతో కంపేర్ చేస్తే మేము నిజంగా ఆనందపడుతున్నాం. ఇప్పుడున్న యూత్ అందరికీ చాలా ఉపయోగం, వాళ్ళకి ఆ వాల్యూ తెలియాలి. ప్రతి నెల టోర్నమెంట్ ఉంది. వాళ్ళు గేమ్ కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే హై లెవెల్స్కి ఈజీగా వెళ్ళొచ్చు. అది పరిస్థితి అండి. అప్పట్లో తక్కువ టోర్నమెంట్ ఉండేవి కాబట్టి మేము ఇంకా వాటి కోసం వెయిట్ చేస్తుండేవాళ్ళం. అయితే రోజుకి ఎన్ని గంటలు మీరు సాధన చేస్తారు? రోజుకి అప్పటి రోజుల్లో 8 నుంచి 10 గంటలు, కొన్నిసార్లు 10 నుంచి 12 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. అప్పట్లో ఈ సిస్టమ్స్ లేవండి.
కంప్యూటరు ఇవేమీ లేవు. ఓన్లీ చెస్ పుస్తకాలతో వాటి ద్వారా చదువుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు దాకా చెస్లో మీరు ఎన్ని అచీవ్మెంట్స్ సాధించారు, అట్లాగే ఎంతవరకు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు? అంటేనండి దగ్గర దగ్గర ఓవరాల్గా 50 ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్స్ గెలిచానండి. తర్వాత అఫీషియల్గా ఇట్లా సెలెక్ట్ అని చెప్పాను కదా ఇందాక చెప్పినట్లే, నేషనల్ అండర్-19, నేషనల్ అండర్-25 ఛాంపియన్. తర్వాత ప్రైజ్ మనీ అంటే ఓవరాల్గా చూస్తే ఒక దగ్గర దగ్గర 7 నుంచి 10 లక్షల దాకా వచ్చినది. ఎక్కడ నేను లెక్క పెట్టలేదు ఎప్పుడు. బట్ అయితే మీరు చెస్ ఆడేటప్పుడు ఎక్కువగా టెక్నికల్ ఆడుతూ ఉంటారా, లేదంటే స్ట్రాటజికల్గా ఆడుతూ ఉంటారా? నేను టాక్టికల్ కన్నా కూడా స్ట్రాటజికల్ ఇష్టపడతాను. టాక్టికల్ అనేది కొంచెం కనిపించేస్తుంది. స్ట్రాటజికల్గా ఆడాలంటే ఎక్కువ కష్టపడాలి. సో నాకు అన్ని పార్ట్స్ ఇష్టమే, టాక్టికల్, స్ట్రాటజికల్. బట్ పొజిషనల్గాను స్ట్రాటజికల్గాను ఎక్కువ ఆడతాను. టాక్టికల్ కూడా ఆడతాను, బట్ దానికన్నా ఈ రెండు ఎక్కువ ఆడతాను. అయితే మీరు ప్లేయర్గా కొనసాగుతూనే ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ రెండిట్లో దేన్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు? ఏం చెప్పాలంటే రెండు బాగుంటాయండి. యాక్చువల్గా ప్లేయర్గాను బాగుంటుంది. అంటే ప్రతి వాళ్ళకి అర్జున్ అవార్డు రావాలని ఉంటుంది, ద్రోణాచార్య అవార్డు రావాలని ఉంటుంది. సో ఆ రకంగా ఆలోచిస్తే నాకు రెండు సమానమే. సో మీరు ఒక పక్కన రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ మరొక పక్కన ప్లేయర్గా అలాగే ఒక మాస్టర్గా కొనసాగుతున్నారు. సో లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ రెండింటిని? నిజం చెప్పాలంటే ఆఫీస్లో కూడా బాగా ఎంకరేజ్ చేస్తారండి. మాకు టోర్నమెంట్స్కి లీవ్ ఇస్తారు, అన్నీ వాళ్ళే ఇస్తారు అనమాట. కాబట్టి ఆఫీస్ నుంచి సహాయం ఉంది. అట్ ద సేమ్ టైం గేమ్ మాకు ప్యాషన్. సో ఆటోమేటిక్గా చెస్లో పడ్డామంటే ఇంకా చెస్సే ప్రపంచం. సో అందుకనే ఆ మోటివేషన్తో రెండింటిని బ్యాలెన్స్ చేసుకురావాలి. అయితే చెస్లో రేటింగ్ పెంచుకోవడానికి ఎక్కువ సాధన చేయాలంటారా, లేదంటే కానీ టోర్నమెంట్లు ఆడాలంటారా? రెండు చేయాలండి. ముందు ఏంటంటే మనకున్న నాలెడ్జ్ బట్టి ముందు ఒక టోర్నమెంట్ ముందు 2-3 నెలల ముందు నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఆ టోర్నమెంట్కి బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడాలండి. కంటిన్యూస్గా 2-3 టోర్నమెంట్లు ఆడి ఒక 200 పాయింట్లు పెరిగిన తర్వాత వెంటనే మళ్ళీ టోర్నమెంట్లు ఆడకూడదు. మళ్ళీ అక్కడ గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. సాధన చేసి మళ్ళీ ఒక 2-3 నెలలు సాధన చేసి అప్పుడు ఆడితే కనుక రేటింగ్ పెరుగుతూనే ఉంటుందండి. అయితే చెస్లో స్టాండర్డ్, ర్యాపిడ్, బ్రిడ్జ్ అని 3 విధానాలు ఉంటాయి. సో ఈ 3 విధానాల గురించి మా బీసీఎన్ ప్రేక్షకులకు చెప్తారా? అంటే క్లాసికల్ చెస్ అంటేనండి ఎక్కువ సమయం ఉంటుందన్నమాట. అంటే 90 నిమిషాలు ప్లస్ ప్రతి మూవ్కి 30 సెకండ్లు యాడ్ చేస్తారనమాట. అది క్లాసికల్ చెస్. అంటే ఏంటంటే చెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్, ప్లస్ దాంట్లో కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి మంచి ఆలోచన చేయాలంటే చాలా సమయం పడుతుంది. అందుకోసమే క్లాసికల్ చెస్లో క్వాలిటీ ఎక్కువ ఉంటుందండి. ఇంకా ర్యాపిడ్కి వచ్చేసరికి 15 మినిట్స్ ప్లస్ 30 సెకండ్స్, లేదా 10 మినిట్స్ ప్లస్ 15 సెకండ్స్, అట్లా వేరియేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మన రిఫ్లెక్షన్స్ బాగుండాలి, ఫాస్ట్గా చూడగలగాలి, అది బాగుంటుంది అనమాట. దేనికి అదే బాగుంటుందని. ఇంకా బ్రిడ్జ్కి వచ్చేసరికి ఇంకా ఓన్లీ ఇంట్యూషన్ చెప్పేది ఆడేయాలి. టైం చాలా తక్కువ సమయం ఉంటుంది కదా, 3 నిమిషాలు ప్లస్ 2 సెకండ్లు అలా ఇస్తారు. దానికి ఇంకా ఇంట్యూషన్ మీద గేమ్ ఆడేయాలి. అది మూడిట్లో ఎక్కువ ఏ విధానానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది? ప్రాధాన్యత ఎప్పుడు క్లాసికల్ చెస్కేనండి. ఎందుకంటే దాంట్లో క్వాలిటీ బయటకు వస్తుంది. కాబట్టి క్లాసికలే ప్రధానం. అయితే ఈ చెస్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆహారపు అలవాట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ముఖ్యంగానండి ఆహారపు అలవాట్ల కన్నా కూడా రోజుకి 2 రౌండ్లు ఉంటాయి. దాంట్లో నేను అనుకునేది అంటే మధ్యాహ్నం భోజనం చేయకూడదు. ఎందుకంటే మొదటి రౌండ్కి అలసిపోయి ఉంటారు, కాస్త భోజనం చేస్తుంటే నిద్ర వచ్చేస్తుందని. 2 రౌండ్లు వాళ్ళ మొత్తం గేమ్ ఆడలేరు. కాబట్టి లైట్గా భోజనం చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది టోర్నమెంట్స్లో. ఇంకా ఆహారానికి వచ్చేసరికి మామూలు ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి. మిగతా తీసుకుంటే ఏంటంటే అది ప్రభావం చూపిస్తుంది తప్పకుండా. ఓకే, ఈ చదరంగం అనేది ఒక మైండ్ గేమ్. సో మానసికంగా చాలా ప్రశాంతంగా, దృఢంగా కూడా ఉండాలి. అలాగే ఇది కూర్చుని ఆడే ఆట. సో శారీరకంగా కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని ఆడుతూ ఉండాలి. సో దీనికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? అవునండి, అందరూ మామూలుగా సామాన్యంగా ఏమనుకుంటారంటే చెస్ గేమ్ అనేది కూర్చుని ఆడుకునే గేమ్ కదా, దీనికి ఏం అవసరం ఉంటుంది, ఆడేయడమే కదా అంటారు. కానీ అలా కాదు. మానసికంగా దృఢంగా ఉండాలంటే ముందు శారీరకంగా దృఢంగా ఉండాలండి. అది ఉన్నప్పుడే మానసిక దృఢం ఏర్పడుతుంది. కాబట్టి 2 చేయగలగాలి. అంటే
వ్యాయామం చేయాలి, అటు పక్కన యోగా కానీ ఇవి కూడా చేయాలండి. అంటే ఇప్పుడు వ్యాయామం అలాగే యోగా ఇట్లాంటివి ఎంతవరకు చెస్ ఆడే క్రీడాకారులకు దోహదపడుతుంది? చాలానండి. ఇప్పుడు గేమ్ గెలవాలంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలండి గేమ్ మీద. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ నిజంగా ఎలా చెప్పాలంటే ఏం శబ్దం వినిపించినా కూడా తిరగకూడదు, ఒకవైపే చూస్తుండాలి. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి చెస్ ప్లేయర్ ఒక మహర్షిలాగా కూర్చోవాలి, మహర్షిలాగా తపస్సు చేస్తున్నట్టు అలా కూర్చుని బోర్డు చూసుకుంటూ ఎనాలిసిస్ చేసుకుంటూ గెలవాలండి. అయితే ఒక ప్లేయర్గా ఒక కోచ్గా ప్రస్తుతానికి మీ ముందున్న లక్ష్యాలు ఏంటి? ప్లేయర్గా అంటేనండి ఆల్రెడీ జిఎం నా ముందు అన్నాను కదండి. సో జిఎం గ్రాండ్ మాస్టర్ అవ్వాలని ఉంది. తర్వాత ఇక కోచ్గా వచ్చేసరికి పిల్లలందరూ ఏషియన్ ఛాంపియన్స్, వరల్డ్ ఛాంపియన్స్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళందరూ ఇవాళ రేపు యూత్ అందరూ చాలా కష్టపడుతున్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళు మాకన్నా ఇంటెలెక్చువల్స్, ఈ జనరేషన్ అందరూ మంచి తెలివితేటలున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి వాళ్ళందరికీ సౌకర్యం చాలా బాగుంది. వాళ్ళు గెలిస్తే మాకు అదే ఆనందం. అయితే ప్రస్తుతం మీరున్న పొజిషన్లో ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? నిజం చెప్పాలంటే చెస్ పరంగా, ప్లేయర్ పరంగా ఆలోచిస్తే గ్రాండ్ మాస్టర్ అయితేనే ఎక్కువ ఆనందం, సంపూర్ణ ఆనందం ఉంటుంది. దానికోసం ప్రయత్నిస్తున్నానండి. కోచ్గా కూడా పిల్లలందరూ ఛాంపియన్లు అయితే అంటే స్టేట్, డిస్ట్రిక్ట్ కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ దాకా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళందరూ కూడా సక్సెస్ అయితే ఇంకా ఆనందం. అయితే ప్రస్తుతానికి మీరు రైల్వేలో జాబ్ చేస్తున్నారు. ఇంకా మీ సర్వీస్ ఎంతకాలం ఉంది? 8 ఏళ్ళు ఉందండి ఇంకా. రిటైర్మెంట్ తర్వాత మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అదండి నాకు నిజంగా నా కోరిక, అంటే ఎగ్జాగరేట్ చేసి చెప్పకూడదు కానివ్వండి, చివరి శ్వాస వరకు చెస్ ఆడాలనే ఉంది, చెస్ పిల్లలకి నేర్పాలనే ఉంది. అయితే ప్రపంచ చదరంగంలో భారతదేశం పరిస్థితి ఏ రకంగా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు దాదాపు అగ్రస్థానంలో ఉంది భారతదేశం. అంటే రేటింగ్ పరంగా 3వ స్థానంలో ఉన్నా కూడా, 2-3 స్థానాల్లో తిరుగుతున్నా కూడా, మెయిన్గా వచ్చేసరికి పిల్లల్లో, యూత్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా మన యూత్ చాలా ఎక్కువ మంది, చాలా మంచి ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో చాలా తక్కువ సమయంలో ఇండియా నెంబర్ 1 అవుతుందండి వరల్డ్లో. అయితే ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది క్రీడాకారులు ఈ చెస్ రంగంలో ముందుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటారు? చాలామంది చూపిస్తున్నారండి. మంచి మంచి గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు, ఇంట్రెస్ట్ మాస్టర్ ఉన్నారు. సో మన ఉభయ రాష్ట్రాల్లోనూ చాలా బాగుంది చదరంగం. అయితే ప్రజ్ఞానంద్, గుకేష్ లాంటి క్రీడాకారులు మన తెలుగు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎరిగేసి అర్జున్ ఉన్నారు, గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. అక్కడ హర్ష భరత్ కోటి, తర్వాత లలిత్ బాబు ఉన్నారండి, మంచి ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని దేశాల్లో ఈ చదరంగాన్ని పాఠ్యాంశంలో కూడా చేర్చడం జరిగింది. అలాగే భారతదేశంలో కూడా ఇది జరిగే అవకాశం ఉందంటారా? నాకు తెలిసి భారతదేశంలో ఇక్కడ గుజరాత్లో పాఠ్యాంశంగా పెట్టినట్లున్నారండి. తర్వాత ఇంకా అది మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంకా అదే ప్రణాళికలో ఉంది. అయితే గత సంవత్సరం చెన్నైలో ఒలింపియాడ్ నిర్వహించారు. దాని ప్రభావం ఎలా ఉండబోయింది? తప్పకుండా ఉంటుందండి. ప్రపంచంలో ఉన్నతమైన టోర్నమెంట్ అది. సో అందరికీ మోటివేషన్ వచ్చేస్తుంది, ప్లేయర్లందరికీ. సో దాదాపు భారతదేశ చదరంగం అంతా ఆ టోర్నమెంట్ మీదే ఉన్నారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ వాళ్ళు కూడా చాలా అద్భుతంగా, చాలా తక్కువ సమయంలో చాలా బాగా అద్భుతంగా కండక్ట్ చేశారండి. అందరూ పొగిడారు. కాబట్టి తప్పకుండా ప్లేయర్లందరూ చాలా మోటివేట్ అయ్యి ఎక్కువ సంఖ్య చాలా బాగా పెరిగిందండి. అయితే చెస్లో CM, FM, IMGM లాంటి టైటిల్స్ ఇస్తూ ఉంటారు. అసలు ఈ టైటిల్స్ ఏంటి? వీటిని గెలుచుకోవడానికి ఏం చేయాలి? అంటే అండి, అన్నిటికన్నా పెద్దది GM అండి, గ్రాండ్ మాస్టర్. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ మాస్టర్ IM అంటే, FM అంటే ఫిడే మాస్టర్, నెక్స్ట్ CM అంటే క్యాండిడేట్ మాస్టర్. సో వీటిల్లో అత్యంతమంది గ్రాండ్ మాస్టర్. కాబట్టి దానికి 2 రకాలుగా ఉంటాయండి. కొన్ని అఫీషియల్ టైటిల్స్ అని ఉంటాయి, అవి గెలిచినా డైరెక్ట్గా ఇస్తారు. లేకపోతే దానికి 3 నామ్స్ చేయాలి. తర్వాత రేటింగ్ 2500 తెచ్చుకుంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే గ్రాండ్ మాస్టర్ అవుతారండి. అలాగే ఇంటర్నేషనల్ మాస్టర్కి 2400 రేటింగ్ ఉండాలి, ప్లస్ 3 నామ్స్ ఉండాలి. అప్పుడు వాళ్ళకి ఇంటర్నేషనల్ మాస్టర్ ఇస్తారు. వాళ్ళకు కూడా వేరే అఫీషియల్ టోర్నమెంట్స్ గెలిచినా టైటిల్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అలాగే ఫిడే మాస్టర్కి 2300 ఉండాలండి. కొన్ని ఏజ్ కేటగిరీస్లో టోర్నమెంట్స్లో టైటిల్స్ కూడా వాళ్ళకి ఫిడే మాస్టర్ ఇస్తారు. అలాగే క్యాండిడేట్ మాస్టర్కి 2000 ఉండాలి. వాళ్ళకి కూడా ఇలాగే టైటిల్స్ గెలిస్తే వాళ్ళకి సెపరేట్గా అఫీషియల్గా ఇస్తారు. అయితే కోచ్లకి ఎలాంటి టైటిల్స్ ఇస్తూ ఉంటారు? కోచ్లకి అంటే టైటిల్స్ అంటే ఏమి ఉండవండి. కోచ్లకి ఓన్లీ ద్రోణాచార్య అవార్డు ఒకటి మాత్రమే వాళ్ళకి అత్యుత్తమైన, ఒక్కటి అవార్డు సంపాదించుకోవడానికి వీలుంటుంది.
సో చదరంగంలో రాణించడానికి రోజుకి ఎంతసేపు సాధన చేయవలసి ఉంటుంది? నా దృష్టిలో ముఖ్యంగా సాధన ఎన్ని గంటల కన్నా కూడా ఎంత క్వాలిటీగా చేస్తాం అనేది ఇంపార్టెంట్ అండి. క్వాంటిటీ కన్నా కూడా క్వాలిటీ ఆల్వేస్ కౌంట్స్. కాబట్టి ఎక్కువ చెస్ టెక్నికల్ గేమ్ అండి. టెక్నికల్గా ఎంత బాగా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఒక 3 to 4 or 4 to 5 hours ప్రామాణికంగా టెక్నికల్గా చేస్తే తప్పకుండా వాళ్ళు సాధించగలుగుతారు. అయితే చదరంగం క్రీడని వృత్తిగా మలుచుకునే దానికి మీరు ఏం చెప్తారు? భారతదేశంలో చాలా బాగుందండి. నిజం చెప్తున్నా, మిగతా అన్ని దేశాలతో కంపేర్ చేస్తే భారతదేశంలో చదరంగం చాలా బాగుంది. ప్రొఫెషనల్గా తీసుకోవచ్చు చెస్ని. అయితే ఎంపైర్కి ఆర్బిటర్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటారు? అంపైర్ ఆర్బిటర్ అంటేనండి, మామూలుగా అంపైర్లు మిగతా గేమ్స్లో తక్కువ మంది ఆడే టోర్నమెంట్స్లో అంపైర్లు ఉంటారండి. వాళ్ళ దగ్గరే ఉండి ఆడుతున్న గేమ్ అంతా చూస్తూ వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళు పొజిషన్ బట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారండి. ఇక్కడ చెస్లో ఏంటంటే 1000 ఒక టోర్నమెంట్లో 500 ఆడొచ్చు, ఒక టోర్నమెంట్లో 1000 మంది ఆడొచ్చు, కొన్నిసార్లు 1500 కూడా ఆడిన టోర్నమెంట్లు ఉన్నాయి. సో అంతమంది ఆర్బిటర్లు ఉండలేరు కాబట్టి, అరేంజ్ చేయలేరు కాబట్టి ప్లేయర్లు పిలిచినప్పుడు ఆర్బిటర్ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య జరిగింది కనుక్కుని ఆ పరిస్థితి ప్రకారంగా అని డెసిషన్ ఇస్తారు. అది వ్యత్యాసం అండి. అయితే దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో మీరు శిక్షణ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు? మామూలుగా మెయిన్గా మన రాష్ట్రాల్లోనండి. తర్వాత కొన్ని రాష్ట్రాలు కూడా వెళ్ళాను. తర్వాత వేరే దేశానికి కూడా వెళ్ళి ఇచ్చాను. శ్రీలంకలో కూడా ఇచ్చాను. వాళ్ళు పిలిచారు నన్ను అఫీషియల్గా, వాళ్ళ అక్కడ కూడా వెళ్ళి ఇచ్చానండి. అన్ని రాష్ట్రాలు అట్లానే ప్రత్యేకంగా ఏం లేదండి. ఎక్కడైనా అఫీషియల్గా కొన్ని టోర్నమెంట్స్కి వాళ్ళకి ప్రిపరేషన్ టీమ్ ప్లేయర్స్కి అడిగినప్పుడు వెళ్తాను. అయితే భీమవరం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన చెస్ కాంపిటీషన్లో పిల్లలు దాదాపు 108 మంది పిల్లలతో మీరు లాస్ట్ టైం ఆడడం జరిగింది. ఈసారి 200 మందికి పైగా పిల్లలతో మళ్ళీ ఆడారు. సో దీనికి దాదాపు ఒక 5 నుంచి 6 గంటల సమయం కూడా పడుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఎందుకంటే పిల్లల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. వాళ్ళకున్న జీల్ కానీ, ఆడదామన్న ఇది కానీ, కొట్టేయాలి అనే ఉద్దేశం కానీ, వాళ్ళని చూసినప్పుడు ముచ్చటేసి మనకి సమయం కూడా తెలియదు ఆడుతున్నాం వాళ్ళతో అని. ఎంత ఆ కాన్సన్ట్రేషన్ అంతా గేమ్ మీదే ఉంటుంది కాబట్టి ఎంత టైం జరిగిందో అవేమి ఆలోచనలోకి రావు. వాళ్ళతో ఆడి ఆనందపడటం, వాళ్ళ గేమ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు కూడా గట్టి పోటీ ఇచ్చారు. అందరూ చాలా నచ్చింది. లాస్ట్ టైం కన్నా ఈసారి బాగా పోటీ ఇచ్చారు. అందరూ బాగా ఆడారు. వాళ్ళకి ఇంట్రెస్ట్తో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో అది ఉభయతారకం అంటారు. అయితే మీరు ఇండియన్ టీమ్కి నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా విదేశాలకు వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే ఒకటి ఉందండి మెయిన్గా నాకు గుర్తొచ్చింది. నేను వరల్డ్ యూత్ అండర్-14 మన ఇండియన్ టీమ్ని టర్కీకి తీసుకెళ్ళాను. అప్పుడు లాస్ట్ రౌండ్ మన టీం వాళ్ళకి అపోనెంట్ ప్లేయర్ డ్రాఫర్ చేశారు. మన ప్లేయర్ విజిత్ గుజరాతీ. ఆ టైం మా కండిషన్స్ ఏంటంటే 2 నిమిషాల్లో మేము డెసిషన్ చెప్పాలి. పక్క కంట్రీస్ గేమ్స్ చూడకూడదు, వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసి చెప్పకూడదు. అది పరిస్థితి అండి. యాక్చువల్గా గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటంటే అక్కడ లాస్ట్ రౌండ్ కాబట్టి మన ఇండియన్ టీం డ్రా చేస్తే కనుక మనకి బ్రాంజ్ మెడల్ గ్యారంటీగా వచ్చేది. అదే ఓడిపోతే కనుక మెడల్ రాకుండా ఉంటుంది, మెడల్ నుంచి అవుట్ అయిపోతాము. గెలిస్తే కనుక సిల్వర్కి ఫెయిర్ ఛాన్స్ అండి. అది పరిస్థితి అక్కడ. కాకపోతే విదిత్ గుజరాతీ ఆ సమయంలో టైం ప్రెషర్లో ఉన్నారు. కాకపోతే నాకు అబ్బాయి ఆట స్టైల్ తెలుసు కాబట్టి ఆ అబ్బాయి టైం టేబుల్లో బాగా ఆడతాడని గమనించి ఆలోచించి ఇండియాకి మన టీంకి సిల్వర్ వస్తే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ అబ్బాయి మీద ఉన్న ఆట మీద నమ్మకంతో కూడా నేను 2 నిమిషాలు టైం తీసుకుని ఆలోచించి గేమ్ కంటిన్యూ చేయమని చెప్పాను. అలాగే విదిత్ కంటిన్యూ చేసిన తర్వాత ఆ గేమ్ విదిత్ గెలిచాడు. దానివల్ల మన ఇండియన్ టీంకి సిల్వర్ మెడల్ వచ్చింది. మేమందరం చాలా ఆనందంగా సంతోషించాం. అందరు ప్లేయర్లు కూడా డ్రా ఒప్పుకున్నందుకు చాలా బాగుందని చెప్పారు. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పారు. దానివల్ల మన టీంకి సిల్వర్ మెడల్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళు మన ఏసీఎఫ్ఆర్ కూడా కంగ్రాట్స్ చెప్పారు. అది నా మర్చిపోలేని సంఘటన. అయితే చదరంగంలో ఓపెనింగ్, మిడిల్, ఎండ్ గేమ్ అనే 3 విధానాల్లో కూడా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉందంటారు? అంటేనండి, ఒకప్పుడు ఎప్పుడైతే ఈ కంప్యూటర్ యుగం రాకముందు కూడా ఓపెనింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ ఉండేవి కాబట్టి అప్పటి రోజుల్లో ముఖ్యంగా వాళ్ళు గేమ్కి ఒక బ్యూటీ కోసం గేమ్ ఆడేవాళ్ళండి. దానివల్ల ఓపెనింగ్ కన్నా కూడా అప్పటికి ఇంకా ఓపెనింగ్స్ అన్నీ డెవలప్ కాలేదు కాబట్టి ఓపెనింగ్ కన్నా కూడా ముఖ్యంగా మిడిల్ గేమ్ మీద, ఎండ్ గేమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు.
అలా వాళ్ళకి ఎవరికైతే వాటి మీద కమాండ్ ఉండేదో ఆధిపత్యం ఉండేదో వాళ్ళు గెలిచేవారు. కానీ ఇప్పటి తరానికి వచ్చేసరికి ఏమైందంటే ఎప్పుడైతే కంప్యూటర్ యుగం ప్రారంభమైందో అప్పటి నుంచి మంచి మంచి టెక్నిక్స్ ఓపెనింగ్స్లోనే అడ్వాంటేజ్ తెచ్చుకోవాలి. లేకపోతే ఒకసారి ఓపెనింగ్ దాటిపోయిన తర్వాత ఓపెనింగ్ బాగా స్టడీ చేసేసారు, అన్నీ చేతికి అందేటట్టు పెట్టారు. కాబట్టి దాంట్లో కనుక ఆధిపత్యం రాకపోతే గేమ్ ఓడిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుందండి. దానివల్ల ఇప్పుడు మాత్రం ఈ కాలంలో మాత్రం ముఖ్యంగా ఓపెనింగ్స్కే ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడి నుంచే అడ్వాంటేజ్ వస్తుందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మాత్రం ఓపెనింగ్స్కే ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే చదరంగంలో శిక్షణ ఇచ్చే విధానంలో ఒకప్పటికి ఇప్పటికీ గల మార్పులు ఏంటంటారు? అదేనండి, ఇప్పుడంటే చెప్పే కాబట్టి ఓపెనింగ్సే ఇంపార్టెంట్ కాబట్టి దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. చాలా రకాల ఓపెనింగ్స్ ఉంటాయి, అన్నిటి మీద వీళ్ళకి నేర్పించాలి. అప్పటి రోజుల్లో ఏంటంటే మిడిల్ గేమ్ ఎండ్ గేమే చెప్పాలి కాబట్టి కొన్ని పొజిషన్స్ పెట్టుకుని స్టడీ చేసి అవి చెప్పేస్తే సరిపోయేది. అంటే దీనికి అదే కష్టం కానివ్వండి. బట్ ఇవాళ రేపు ఏంటంటే చాలా ఓపెనింగ్ నేర్పించాలి కాబట్టి మనము వాటిని త్వరగా ఉండి అప్డేట్ చేసుకుని వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని గెలిపించాలంటే. సో చివరిగా యువ క్రీడాకారులకి మీరిచ్చే సూచనలు ఏంటి? యువ క్రీడాకారులకి రిజల్ట్ ఇంపార్టెంట్ అండి. దానికన్నా కూడా ముఖ్యంగా మన గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. క్వాలిటీ పెరిగినప్పుడు తప్పకుండా ఒక టోర్నమెంట్ 2 టోర్నమెంట్ ఓడిపోయినా క్వాలిటీ కనుక వాళ్ళ గేమ్లో వస్తే తప్పకుండా గెలుస్తారు 10 గేమ్లు టోర్నమెంట్లు. అలా కాకుండా ఓన్లీ రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ బోర్డు మీద పెట్టలేరు, అది ఎఫెక్ట్ ఇస్తుంది వాళ్ళకి. కాబట్టి ముందు ఫోకస్ అంతా గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఉంటే రిజల్ట్స్ ఆటోమేటిక్గా అవే వస్తాయండి. థ్యాంక్ యూ సో మచ్ గిరినాథ్ గారు. ఇంతసేపు మా BCN స్టూడియోలో మీరు చెస్ వాటి యొక్క వివరాల గురించి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు మా BCN యాజమాన్యం ద్వారా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని పథకాలు మీరు గెలుచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీతో షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది.